ఒక్కోసారి చిన్న నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నగరంలో అగ్ని ప్రమాదమైతే ఆస్తితో పాటు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాపార సముదాయాలలో ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? నిబంధనలు పాటించకపోవడంతోనే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా? రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందడంతో మరోసారి ఫైర్ యాక్సిడెంట్స్ టాపిక్ చర్చనీయాంశమైంది. శీతాకాలం, వర్షాకాలం కంటే వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడడంతో వేడి పెరిగి షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరుగుతాయి. కానీ కమర్షియల్ బిల్డింగ్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అధికారులు. గతంలో గుల్జార్ హౌస్, డెక్కన్ మాల్, రూబీ హోటల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదాలు జరగడంతో కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అగ్నికి సంబంధించినటువంటి పరికరాలు అన్ని పెట్టుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, హోస్ డ్రిల్ కానీ, పంప్స్ కానీ, వెక్టరైజర్ కానీ, డౌన్ కమర్ కానీ, ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటిస్తూనే ప్రతి ఎవ్రీ 6 months ఒకసారి, 1 year ఒకసారి మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎస్కేప్ కావాలి బిల్డింగ్ నుంచి, ఆ విధంగా. నెక్స్ట్ కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేపాటికి మనకి అబోవ్ 15 meters ఉంటే కంపల్సరీ మనం NBC 2016 ప్రకారం NOC నామ్స్ ఏవైతే ఉన్నాయో NBC 2016 ప్రకారం నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో డబుల్ సెల్లార్ లో ఇల్లీగల్ గా ఫర్నిచర్ మెటీరియల్ డంప్ చేయడంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తేల్చారు అధికారులు. నిబంధనల ప్రకారం సెల్లార్లు కేవలం పార్కింగ్ కి మాత్రమే వినియోగించాలి. కానీ నగరంలోని చాలా కమర్షియల్ బిల్డింగ్స్ లో సెల్లార్ ని గోదాముల్లా వాడుతున్నారు. సెల్లార్లు ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండట్లేవన్నారు. కెమికల్స్, బట్టలు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు స్టోర్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు అధికారులు. రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్స్ ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలన్నారు. బిల్డింగ్ కి అధికారుల నుంచి NOC తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 6 నెలలకు ఒకసారి అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన తీసుకోవాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఫైర్ ఆఫీసర్స్. సో ఎప్పుడైనా సార్ రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, ముఖ్యంగా కమర్షియల్స్కి వచ్చేసి 15 meters అబోవ్ ఉంటే మనకు నిబంధనలు పాటించకపోతే కంపల్సరీ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొంత వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యవధిలో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉండాలి బిల్డింగ్కి యాజ్ పర్ నామ్స్ ప్రకారము, NBC 2016 ప్రకారము మనకు ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీ ప్రకారం వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సిటీలో కమర్షియల్ బిల్డింగ్స్ పై సర్ప్రైజ్ చెకింగ్ చేస్తోంది హైడ్రా. GHMC, విద్యుత్ శాఖ, రెవెన్యూతో కలిసి హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మెటీరియల్ స్టోరేజ్, సెల్లార్లను గోదాముల్లా వాడటం, మెట్ల మార్గాన్ని బ్లాక్ చేయటం వంటి పనులు చేస్తున్న బిల్డింగ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక నోటీసులు ఏముండదండి. ఇప్పుడు నోటీస్ ఇచ్చి మన 15 రోజులు వెయిట్ చేస్తే కనుక ఈరోజు సాయంత్రం ఫైర్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఎవడు బాధ్యుడు దానికి? సో అందుకోసం నోటీస్ ఏముంది, వాళ్ళకి తెలుసు కదా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ చేయాలి. నోటీసులు ఎప్పుడు ఇస్తారంటే స్ట్రక్చరల్గా మోడిఫికేషన్స్, సపోజ్ ఏదో ఒక స్టేర్ కేసు బదులు 2 బదులు ఒకటే ఉందనుకున్నప్పుడు అప్పుడు నోటీసులు ఇస్తాం. బట్ మొత్తం ప్యాక్ చేసి అది ఇల్లీగల్, అది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ పెట్టడం అనేది ఇల్లీగల్ దానికి కూడా నోటీస్ ఎందుకు ఇస్తారు? ఫైర్ సేఫ్టీ నిబంధనలు బిల్డింగ్ ఓనర్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.